మామ thumbnail అయితే చూసిండు కదా, బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా బొకే అండ్ బ్లర్ ఎఫెక్ట్ తో మంచి ఫొటోస్ ని అండ్ వీడియోస్ ని షూట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా అపర్చర్ గురించి తెలుసుకోవాలి. అందరికీ జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు గర్స్మాన్ క్రియేటివ్ స్టూడియోస్. నా పేరు కృష్ణ, నేను ఒక ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్ అండ్ సినిమాటోగ్రాఫర్ ని కూడా. మామ అపర్చర్ అంటే ఏం లేదు, ఈ లెన్స్ లో ఉండే హోల్ అన్నట్టు. ఈ అపర్చర్ ని మనం ఎఫ్ స్టాప్స్ లో అయితే కొలుస్తాం. లైక్ ఈ ఇమేజ్ లో చూపిస్తున్నట్టు ఏం లేదు మా, సింపుల్. ఎఫ్ స్టాప్ ని మనం 1.8 లో పెట్టినాం అనుకో, హోల్ అనేది పెద్దగా అవుతుంది. పెద్దగా అయితే ఇమేజ్ అనేది ఇట్లా బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది. ఎఫ్ స్టాప్ అనేది 22:11 అట్లా పైన పెట్టినాం అనుకో, అది మొత్తం ఫోకస్ లోకి వచ్చేస్తా, బ్లర్ ఎఫెక్ట్ అనేది పోతుంది అనమాట. ఇట్లా ఈ అపర్చర్ అనేది రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేస్తుంది, సెకండ్ వచ్చేసి ఎక్స్పోజర్ ని అండ్ లైట్ ని కంట్రోల్ చేస్తుంది మా. ఈ అపర్చర్ ని కనుక మీరు మాస్టర్ చేస్తే సూపర్ బ్లర్డ్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ ని తీయచ్చు అండ్ పర్ఫెక్ట్ గ్రూప్ ఫొటోస్ ని కూడా మీరు క్లిక్ చేయొచ్చు. దీన్ని మీరు మాస్టర్ చేయడానికి ఇటు వచ్చిందమ్మా. అపర్చర్ ని మీరు మాస్టర్ చేయాలంటే 1 వీక్ కెమెరాని అపర్చర్ ప్రయారిటీ మోడ్ లో పెట్టుకొని మీరు కనుక షూట్ చేయడం ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా అపర్చర్ అనేది ఫుల్ గా వస్తుంది. ఇది మా ఈరోజు మన వీడియో. నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మావా.